ఈరోజు భారత ఉపరాష్ట్రపతి వారిని కలిసి ఏదైతే కడప నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చారో అలాగే మా ఎంపీలందరూ కూడా ఇటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ నిన్న ఏదైతే రాష్ట్రపతి గారిని కలిసి అలాగే ఉక్కు శాఖ మంత్రి వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చామో ఈరోజు జిల్లా నుంచి వచ్చిన నాయకులు జేఏసీ మెంబర్స్ అందరం కూడా భారత ఉపరాష్ట్రపతి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మీరు కొద్దిగా చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. జిల్లాలో చాలా ఆందోళనలు ఉన్నాయి. దీనిపైన నేను కూడా దీక్ష చేశాను. ముఖ్యమంత్రి గారు వచ్చి 2-3 ఆప్షన్లు ఇచ్చారు. దీనిపైన ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మొన్న జరిగిన లోక్సభలో చర్చలో కానీ రాజ్యసభ చర్చలో కానీ ప్రభుత్వ సమాధానం ఏమాత్రం బాగలేదు. కడప జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి. నీరుంది, మినరల్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, స్థలం ఉంది, కరెంటు ఉంది, రోడ్ల కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. ఇంతకన్నా ఫీజిబుల్ వచ్చే స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే ఎక్కడ దొరకదు. స్టీల్ మార్కెట్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు ఐరన్ ఓర్ మనం చైనాకు పంపిస్తే ఇక్కడి నుంచి ఐరన్ ఓర్ తీసుకుపోయి అక్కడి నుంచి స్టీల్ ఇండియాకు వచ్చేది. ఇప్పుడు చైనాలో కూడా స్టీల్ ఇండస్ట్రీ అంతా క్లోజ్ అయింది. ఇక్కడి నుంచే ఐరన్ చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. 30,000 రూపాయలు ఉండే స్టీల్ 60,000కి అయింది అని మొత్తం మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా నా పరిధిలో ఉన్నంత వరకు నేను మినిస్ట్రీతో మాట్లాడి తప్పకుండా మీకు న్యాయం జరిగేట్టుగా చేస్తానన్నాడు. మేము కూడా వేచి చూస్తాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు 2 నెలలు టైం ఇచ్చాడో ఆ టైం లోపల అందరినీ ఎవరెవరిని కలసాలనో వాళ్ళందరూ కలిసి వినయించుకుంటున్నాం. మేము చేయాల్సిన మార్గాలన్నీ కూడా పోరాటం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తున్నాం. ప్రజలంతా గమనిస్తున్నారు. కాకపోతే ఒకటే మాకు బాధ, ఈరోజు కూడా మేము వైసీపీ వాళ్ళని పిలిచాం. అఖిలపక్షం అంతా వచ్చారు. మీరు కూడా రండి, ఉపరాష్ట్రపతి దగ్గరికి పోతామంటే వాళ్ళు హేళనగా మాట్లాడుతున్నారు. వారికి కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు బాగుపడేది వారికి ఇష్టం లేదు. కాబట్టి ఇవేవి కూడా రాకూడదు, తెలుగుదేశం ప్రభుత్వంకి ఎక్కడ క్రెడిట్ వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ 2 నెలల్లో ఇంకా ఏ విధంగా చేయాలన్న పోరాటం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తున్నా.